పండు అయితే చూపిస్తాను. ఆ పండు పేరు తెలిస్తే కింద కామెంట్లు అయితే చెప్పండి. సో ఈ జామ ఎలా బాగోవాలన్నమాట. ఈ కనిపిస్తున్నంత అడవి అనమాట. ఇది ఎటు చూసిన అడవే కానీ ఊరు మాత్రం రాదన్నమాట. సో ఈ జామ చెట్లలో మనకి ఒక్కోసారి పందులు కూడా అయితే తగులుతాయి అనమాట. అంటే అడవి పందులు అయితే తగులుతాయి. మనకి ఇంకా అదృష్టం ఏంటంటే పిల్లల పందులు ఉంటాయి కదా, మన పిల్లలు కానీ తిరుగుతూ ఉంటాయి అనమాట. అలాంటి పందులు అయితే కనపడతాయి. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఈ జామల చెట్లలో మాత్రం. సో మన అదృష్టం ఎట్లా ఉందో చూడాలి ఇప్పుడు. సో దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది కాలువ అనమాట. ఇది సో ఇది కాలువ అనమాట. సో ఇది కాలువ ఇది. సో పండు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. అడిలో కాస్తాయి అన్నమాట ఈ పండ్లు అనేది. సో ఇదన్నమాట ఆ చెట్టు అనేది. సో ఇది అనమాట ఆ పండ్లు అనేది కనిపిస్తున్నాయి కదా. ఇంకా ముందుకు పోతే ఇంకా చాలా పళ్ళు అయితే ఉన్నాయి అన్నమాట. ఇది కనిపిస్తున్న అన్ని పొల్లే అన్నమాట. చెట్టు అంతా రాలిపోయింది పొల్లు అనేది. సో చెట్టు పైన అయితే మరీ అంతకైతే లేవండి. ఆకు తప్ప ఏం కనపడట్లేదు. సో పండ్లు అన్నీ వచ్చి కింద ఉన్నాయన్నమాట. సో ఇది ఏం పండు మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఎప్పుడన్నా తినగానే ఉంటే సో ఈ టేస్ట్ అంటే మీ రుచి కూడా ఎలా ఉంటుందో కింద కామెంట్ చెప్పండి. సో ఇదన్నమాట పండు అనేది. మీకు తెలిస్తే కింద కామెంట్లో చెప్పండి. సో ఈ పండు అయితే తిని చూస్తున్నా ఎలా ఉన్నదని కూడా. సో ఇదన్నమాట పండు అనేది. బాగానే ఉన్నది, కాకపోతే తీయంగా అయితే లేదు, పులుపుగా అయితే లేదంట, మిడిల్ అయితే ఉన్నది. తినొచ్చు, బాగానే ఉంటుంది. సో ఇది ఏం పండు మీకు తెలిస్తే కింద కామెంట్లు అయితే చెప్పాలన్నమాట. ఇక్కడ మీకు ఫోటో కూడా ఇస్తాను మీకు ఇక్కడ. సో పండు పేరు తెలిసి కింద కామెంట్లు చేయండి. తినప్పుడు ఈరోజు